సూత్రం చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నీకు ప్రార్థించబుద్ధి కాకపోయినా నువ్వు ప్రార్థన చేయొద్దు, కానీ ఆ గదికి వెళ్ళు. ఆ గదికి వెళ్ళు చాలు. నువ్వు ఎట్లా ప్రార్థన చేయవో నేను చూస్తా. నువ్వు చేయొద్దు నేను చేయను అనుకోనే పో. నువ్వు వెళ్ళి ఆ గదిలో కూర్చో, చతికిలు పడి కూర్చో, మోకాళ్ళు కూడా లేదు, చతికిలు పడి కూర్చో. దేవుడికి అదే చెప్పు, నాకు ప్రార్థన చేయబుద్ధిగా అట్లా నేను చేయనని కూర్చో. నువ్వు ప్రార్థన ఎంతసేపు చేస్తావు అంతసేపు ఒట్టిగా కూర్చొని రా. ఎంతమందికి అర్థమైంది? ఏం అర్థమైంది? నువ్వు రెగ్యులర్గా ఒక గదిలో ప్రార్థన చేసుకుంటావు చెల్లి, అన్న, ఒక గదిలో ప్రార్థన చేసుకుంటావు. నువ్వు ఏవో ఇంట్లో కలతలు కానీ, లేదా పరిస్థితులు కానీ, వ్యాపారంలో నష్టాలు కానీ, మంచి కానీ చెడ్డ కానీ, లేదా నీ ఆత్మీయ జీవితంలో తొందరలు కానీ, ఏదో తేడా పడ్డావు, ఏదో ఒక దూషణ చేసావు, దెబ్బ కొట్టావు, ఏదో మైండ్ డిస్టర్బ్ అయింది. ఈ ఎఫెక్ట్ ఎక్కడ పడిద్ది అంటే ప్రార్థన గదికి బాబుద్ది కాదు. అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? మైండ్ ఫ్రెష్గా ఉండి భక్తి భావంతో ఉంటేనే ఎల్లబుద్ధి అయింది, లేకపోతే ఎల్లబుద్ధి కాదు. అవునా? అన్నం తినబుద్ధి కాదా? ఎన్ని గొడవలైనా అన్నం తినబుద్ధి అయింది. నిద్రబాబుద్ది కదా, ఎన్ని గొడవలైనా నిద్రబాబుద్ది అయింది. కానీ ప్రార్థన గదికి బాబుద్ది కాదు. చూడు, కుట్రా. నేను చెప్పే సలహా ఏంటంటే, ప్రార్థనను వాడు దొంగిలించలేడు, కానీ ప్రార్థన గదికి నువ్వు ఎంటర్ కాకుండా చేస్తాడు వాడు. అక్కడ కుట్ర చేస్తాడు వాడు. నేనంటాను ఏంటంటే, సరే ప్రార్థన చేయొద్దు, నేను చెయ్యను అనుకునే పో. ఆ ప్రదేశంలోకి పోయినప్పుడు అక్కడ దేవుడు నీ కొరకు ఉంటాడు, ఆయన చూసుకుంటాడు. ఇక నేను అందుకే లెగిస్తే ప్రార్థన తోటకు పరిగెత్తేది. లెగిస్తే ఎందుకు ఆడ పరిగెత్తాను తెలుసా? ఆ ప్రాంగణంలోకంటూ ఎంటర్ అయితే తర్వాత కార్యక్రమం దేవుడు చూసుకుంటాడు. ఇక ఆయన ప్రదేశంలోకి అడుగు పెడితే ఆటోమేటికల్ లాగి కూర్చోబెడతాడు, కూర్చోరేడానికి. ఆయన దరికి చేరకుండా అడ్డగిస్తాడు వాడు శత్రువు. అది వాడు చేసే కుట్ర. ప్రైజ్ ది లార్డ్. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో తల్లి, మమ్మ కాదు, పెద్ద జ్ఞాపక శక్తి ఉన్న దానిలాగా ఓవర్ యాక్షన్ చేయవక రాసుకోమ్మా, రాసుకోయ్యా, ఉపయోగపడిద్ది, జీవితకాలం ఉపయోగపడిద్ది. ముంగమూరి దేవదాసయ్య గారు పెద్దోళ్ళ మాటలు పెరుగన్న మూటలని ఒక అద్భుతమైన సామెత ఉంది ఈ లోకంలో. పెద్దోళ్ళ మాట చద్దన్న మూట అని. అంటే అడవికి ప్రయాణం వెళ్తున్నాడంట, అడవి బాటకి. కొడుక్కి తండ్రి చెప్పాడయ్యా, కాస్త చద్ది మూట కట్టుకొని వెళ్ళరా, దారిలో ఎక్కడన్నా ఉపయోగపడిద్ది అన్నాడు. కొడుకు అన్నాడు, దారి పొడుగున పూటకోళ్ళ సత్రాలు ఉంటాయి. ఏ పూటకోళ్ళ సత్రం అంటే తెలుసా మీకు? హోటల్. కాబట్టి ఎక్కడో చోట ఏదో ఒకటి దొరికిద్దిలే నాన్న, ఈ మూటని ఏడ మోసుకుపోద్దంటే కాదయ్యా, అన్ని పరిస్థితులు ఒకే రకంగా ఉండవురా. నేను చెప్పినట్టు చేయక అంత అన్నం కట్టుకుపోయా, 4 రొట్టెలు కట్టుకుపోయా. నిజంగా అడవి బాట పట్టాడు, ఒక్క సత్రం కూడా తెరిచలేదు. పూటకోళ్ళ సత్రాలు అన్నీ మూతపడే ఉన్నాయి. అక్కడేదో కార్యక్రమం జరుగుతుంది, ఎవడు ఒక్కడ హోటల్ తెరవలా. మంచి ఎండ. అప్పుడు వాడు తండ్రి మాట వెంట తీసుకెళ్ళాడు. వాడికి ఇష్టం లేకపోయినా మొహమాటానికి పెద్ద ఆయన చెప్పాడని కట్టుకుపోయాడు. పోతే ఫలానా దగ్గర హోటల్ ఉంది, అది తెరిచే ఉంటుంది, ఫలానా దగ్గర ఉంటుంది, అది తెరిచే, అన్ని తిరిగినా లేదు. తర్వాత చెప్పారు ఏదో కార్యక్రమం ఉంది, అందరూ అటు వెళ్ళారు, ఏం లేదని. అప్పుడు ఆకలి నకనకలాడుతుంటే మూట. అప్పుడు ఒక చెట్టు చూసుకొని, కాసిన నీళ్లు చూసుకొని, ఆ చెట్టు కింద కూర్చొని, అప్పుడు ఆ మూట విప్పన్నాడు, పెద్దోళ్ళ మాట సద్దన్నం మూట. ఒకవేళ నేను కానీ నాన్న చెప్పిన మాట నీ తెచ్చుకోకపోతే ఖచ్చితంగా ఈ ఎడారిలో సచ్చేవాడిని అన్యాయంగా అని. అట్లాగా పెద్దోళ్ళు చెప్పే మాటలు. ముంగమూరు దేవదాస. అందుకే పెద్దవాళ్ళ మాటలు వినండి అయ్యా అని చెబుతాను నేను. అందుకు చెడ్డోడిని నేను. కొంతమంది దరిద్రులకి తొందరపడి ఎవరిని తోలనాడవాకండ్రా,
వాళ్ళ అనుభవాలు అంత లేవు మన వయసులు. పెద్దోళ్ళు ఒక మాట చెప్పారంటే దాన్ని బోల్డ్ అంత అనుభవం ఉంటుందిరా. ఎచ్చులు పడవాకుండా వాళ్ళు ఏం చెబుతున్నారు ఏమన్నా రాని చెబుతాను నేను నా తోటి వాళ్ళకి. అది నచ్చదు ఒక్కొక్కడికి. ఏం నచ్చకపోతే ఎవడు నాశనం అవుతాడు? పెద్దోళ్ళ మాటలు గౌరవించినోడు బాగుపడతాడు, నచ్చనోడు పోతాడు, ఆడే పోతాడు. ఆయన ఒక మాట బంగారం అంటే మాట చెప్పాడు దేవదాసయ్య గారు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? నువ్వెంత పాపివైనా, బలహీనుడివైనా, పనికిమాలినోడివైనా, నీకు నీ విషయంలో ఎన్ని ఫీలింగ్స్ అన్నా ఉండని. నా అంత ఎదవలేడు, ఓకే, నంబర్ 1 ఎదవే నువ్వు, అయినా సరే ప్రార్థన గదికి పోయి కూర్చో. నువ్వు పనికిమాలిన రోత వెదవే అయినా పర్వాలేదు, పోయి నువ్వు ప్రార్థన గదిలో మోకాళ్ళ మీద నిలబడు. అసలు ముందు ఆ గదికి వెళ్ళు, ప్రార్థనకి వెళ్ళు. నా అంత రోతోడు లేడు సార్, అయినా సరే పరమ రోతోడా నువ్వు పోరా ప్రార్థన గదికి. పోయి నీకు మనసుంటే మోకాళ్ళు వేసి ఆ మాటే చెప్పు ఆయనకి. ఆ మాటే చెప్పు, నేను పరమ గలీజోడిని అని చెప్పు, నేను పరమ రోతోడిని అని చెప్పు. నాకు ప్రార్థన చేయి బుద్ధి కాట్లా, నాకు కాదు ఆ మాట, పోయి ఆయనకి చెప్పు. కానీ ఒక్కటి చెయ్యి, నేను అలాంటి వాడిని, నేను ఇలాంటి వాడిని, నేను అలాంటి దాన్ని, ఇలాంటి దాన్ని, నా మనసు అలా ఉంది ఇలా ఉందని పిచ్చి మాటలు చెప్పి గదికి దూరం కావాకు. గదిలో దేవుడు ఉంటాడు అనుకో, ప్రార్థన గదిలో నీ కోసం ఆయన వచ్చి కూర్చుంటాడని. సరే, నీకు ఏ ఫీలింగ్స్ ఉన్నాయో, నీ గెలుపో నీ ఓటమో మొత్తం అక్కడ ఓపెన్ అవు. నెడితే ఆయన నెట్టాలి నిన్ను బయటికి. సిగ్గులేని ముఖం పెట్టుకుని చెప్పు అని మెడబట్టు గదిలోంచి ఆయన బయటికి నెట్టాలి. ఎప్పుడన్నా నెడతాడా? అసలు నువ్వు గదిలోకి పోతే నిన్ను దగ్గరకు తీసుకొని గుండెకి హత్తుకుంటాడు ఆయన. అందుకే వాడు నానా వంకలు చూపించి గదికి దూరం చేస్తాడు. యేసయ్య స్పష్టంగా చెప్పాడు, గదిలోకి పోయి తలుపు వేసి అన్నాడు. మళ్ళీ గదిలోకి పోయి తలుపు తీసినా సరే మళ్ళీ వీడు బయట ఉండి పిలుస్తుంటాడు. నేను చెప్పాను నిజం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మీరు ప్రార్థన చేయునప్పుడు, చదువు 5వ వచనం. మరియు 6:5. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలని సమాజ మందిరములోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ తమ ఫలము పొంది ఉన్నారు. 6వ వచనం చదువు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి అది రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అదిగో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి అనే మాట ఎందుకు అన్నాడు? 1, జనానికి కనపడకూడదు, 2, సైతానికి గడి కూడా కనపడకూడదు. తలుపు తీసావనుకో, జనం మెచ్చుకుంటారు నిన్ను, జనం మెప్పు వచ్చింది, దానివల్ల నువ్వు పొందాల్సింది భూమి మీదే పొందుతావు, అక్కడే ఉండదు. సో తలుపు వేయటం వల్ల నువ్వు గదిలో ఏం చేస్తున్నావు జనాలకు తెలియదు కాబట్టి అది దేవుడికే తెలుసు, అది రహస్యమందు ప్రార్థన అయింది. రెండవది, తలుపు వేయటం వల్ల ఉపయోగం ఏంటంటే, నువ్వు గదిలోనికి వెళ్ళాను అనుకుంటావు, కానీ బయట వాడు ఉంటాడు. దరిద్రుడు ఉన్నాడు కదా మనకు, వాడు సిగ్గులేనోడు, తలకాయ బగిలినోడు ఒకడు ఉన్నాడు మనకి. తోక ఊపుతున్నాడే వాడు, తోకనే పెద్ద హడావుడి చేస్తున్నాడు. వాడు బయట ఉండి ప్రార్థన గదికి పోయా ప్రార్థన చేద్దాం, ఏ మొహం పెట్టుకొని చేస్తా, సిగ్గులేదు నీకు? పెద్ద మనిషిలాగా పోయావు, బుద్ధి లేదంటారా నీకు? నువ్వు చేసిన పనులు ఏంది, నువ్వు మాట్లాడిన మాటలు పెద్ద భక్తుడిలాగా, పెద్ద క్రమశిక్షణ కలిగినోడిలాగా పోయావు, గదికి పోయా ప్రార్థన చేద్దామని. రా ఏడిసావు. కానీ నీకు మళ్ళీ దేవుడి సన్నిధి వచ్చి పెద్ద నీ ప్రార్థన విని నువ్వు నీ బతుకు నీ పనికి మళ్ళీ పనులు రారా బయటికి, రారా నాయన్న, అమ్మ రారా, రా తల్లి రా, ఎక్కువ వల్ల కాలుదే రా, నువ్వు చెల్లలే, నీకు ముఖం చెల్లలే, లేదు రా, అయిపోయింది, నువ్వు తేడా పడ్డా, నువ్వు తేడాలే రా అంటుంటాడు. అప్పుడు గదిలోకి పోయిన వాళ్ళు కూడా ఒక క్షణం ఉండి నాకు మనసు రావట్లా అని బయటికి పరిగెత్తుతారు. అది కాదు జరగాల్సింది, గదిలోకి పోతే టాపిమని తలిపేసే అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రార్థన తోటకు పోతే ఆయనే హెత్తడి గడి. నువ్వు వచ్చినప్పుడు తలుపు తీస్తాడు, నువ్వు తోటలోకి వెళ్ళగానే బయట మెయిన్ గేట్ వేసి పడేస్తాడు. ఇక నువ్వు బయటికి పోవాలంటే ఆయన అడుక్కొని పోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఏమైనా అర్థమైందని చెప్పింది? అందుకే చెబుతున్నాను, గదిలోనికి వెళ్ళి తలుపు వేసి కూసో. నీకు ఏడు పోతుందా? ఏడు. మాటలేం రావట్లేదా? ఏడు. కూర్చొని ఏడు. నువ్వు తిట్టుకో, అక్కడ తిట్టుకోపోయి. నువ్వు ఎంత తేడానో చెప్పాలనిపిస్తుందో చెప్పుకో, అక్కడ పోయి ఆయనకి చెప్పుకోపో. నీకు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు, ఆ మొక్క కూడా చెప్పు. పాడ కూర్చొని మామూలు కూర్చొని సతికిల పడి కూర్చొని చెప్పు, నాకు ప్రార్థన చేయబుద్ధి కావట్లా. ఆ మాట చెప్పిరా. కానీ ప్రార్థనలో ఎంత సమయం గడపకూరతావో అంత సమయం కూర్చొని రా, అంతే. అక్కడ జరిగే కార్యం నీకు అర్థమైద్ది.